అందరికీ ఓం నమ శివాయ. ఈ రోజుల్లో టీచర్ అంటే ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా అభిమానం. టీచర్ని దేవునితో పోలుస్తారు. చదువులమ్మ అని అంటారు ప్రతి ఒక్కరిని టీచర్ని. అలాంటి టీచర్లు కొంతమంది ఏం చేస్తున్నారో ఈ వీడియో ఫుల్ దాకా చూస్తే మీకే తెలుస్తుంది. అయితే పిల్లల తల్లిదండ్రులు ఉంటారు కదా, అయితే కొంతమంది తండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తూ ఉంటారు. అలా పిల్లలకు చదువు చెప్పే ఒక టీచరు తండ్రులు ఎవరైతే స్కూల్ దగ్గరికి వస్తారో వాళ్ళ దగ్గర ఫస్ట్ మాటలు కలిపి నెంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడేసి, ఇంకా వాళ్ళతో అయితే న్యూడ్గా ఫోన్లో మాట్లాడడం, వాట్సాప్ కాల్, వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు కాల్స్ మాట్లాడడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, ఇవన్నీ చేస్తారనమాట. వాళ్ళతో కలవడం చేయడము, వాళ్ళని రూమ్కి పిలిపించుకోవడం, ఇలాంటివన్నీ. ఆమెకు కొన్ని రోజులైతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఈమె ప్రవర్తిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అన్నీ చేసిన తర్వాత వాళ్ళని ఎట్లా అంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట. నాకు ఇంత అమౌంట్ కావాలి, లేకపోతే నీ ఫ్యామిలీకి చూపిస్తా, లేదంటే నేను యూట్యూబ్లో పెట్టేస్తా, సోషల్ మీడియాలో పెట్టేస్తాను వీడియోస్ అన్నీ అని ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉందంట. అయితే పాపము అతనైతే ఆమెకు భయపడి ఊరు వదిలేసే పోవాలి అనుకున్నాడంట. అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారంట. అంత లోపల టీచర్కి తెలిసిందంట. మళ్ళీ ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేస్తే అందులో కొంత అమౌంట్ అయితే ఇచ్చిండంట. లేదు నాకు కావాలి అనేసి బ్లాక్మెయిల్ చేసిందనమాట. ఇంకా ఆయన ఏం చేయాలో అర్థం కాక అసలు కొంచెము ధైర్యం చేసుకొని ముందు స్టెప్ వేసి పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసులు అయితే ఈమెనైతే పట్టుకున్నారు. అప్పుడు ఈమె బాహోతం అంతా బయటపడింది అనమాట. నిజంగా అండి, టీచర్లు అంటే ఎలా ఉండాలి? పిల్లలకి మంచి ఏదో చెడు ఏదో నేర్పించేలా ఉండాలి. రేపు ఫ్యూచర్లో పిల్లలు టీచర్ ఏం చెప్తుందో అదే ఫాలో అవుతారు, అదే నేర్చుకుంటారు కదా. టీచరే ఇలాంటి పనికి మాలే పని చేస్తుందంటే పాపము ఆ పిల్లలు ఈమె చెప్పే పిల్లలు, ఆ పిల్లలు రేపు ఫ్యూచర్లో ఇంకెలా చేస్తారో ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి. నిజంగా ఇలాంటి దానికి ఎలా టీచర్ జాబ్ ఇచ్చారో నాకైతే అసలు అర్థం కాలేదు. చూడడానికి అందంగా ఉంటే సరిపోదు, ఆ అందం వెనకాల ఎంత మోసం ఉందో, ఎంత కుట్ర ఉందో ఒక్కసారి ఆలోచించాలి. ఎవరైనా అందమైన అమ్మాయి ఫోన్ చేసిందన్నా, నెంబర్ అడిగిందన్నా, లేకుంటే కొంచెము హాయ్ హలో అని కొంచెం మంచిగా మాట్లాడినా సరే, రెక్కలు వచ్చిన గుర్రంలాగా బాయ్స్ అయితే ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళతో ఇంకా ముందు ఆలోచించకుండా ఫోన్లు మాట్లాడి ఇంక అన్నీ చేసినాక అయిపోయినాక అప్పుడు చేయిలు కాళ్ళంక ఆకులు పట్టుకుంటే లాభం లేదన్నట్టు అన్నీ చేసినాక తర్వాత నన్ను మోసం చేసింది, నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నాకు ఇంత అమౌంట్ కావాలంటుంది, నన్ను భయపట్టిస్తుంది, మా ఫ్యామిలీతో నా ఇజ్జత్ పోతుంది, నా పరువు పోతుంది, నా ఫ్రెండ్స్కి తెలిస్తే నా ముఖం ఎడబెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఇదంతా ముందు ఆలోచించాలి కదా, అప్పుడు ఇవన్నీ గుర్తురావా? నిజంగా మీరు పోకుంటే ఇలాంటి పనికి మాలలు మోసాలు చేయరు కదా, అలాంటి ఆలోచనలు కూడా రావు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇలా మోసం చేయడానికి ఇంకా కొంతమంది అయితే తయారవుతూ ఉన్నారు. నిజంగా ఇందులో అబ్బాయి తప్ప లేకుంటే అమ్మాయి తప్ప నాకు అర్థం కాలేదు. టీచర్ జాబ్లో ఉండి ఆ హోదాలో ఉండి ఇలాంటి పనికి మాల పనులు చేయడం అసలు ఎంత తప్పు అంటే 100%కి 1000% రాంగ్ అని చెప్తాను. అలాగే అతనికి పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. వాళ్ళ గురించి ఆలోచించకుండా వేరే దాని మోజులో పడి వేరే దాని దగ్గర ఫోన్ మాట్లాడి వేరే దాని దగ్గర పడక సుఖం కోసం పోతే ఈయననేమనుకోలే. ఇద్దరిది రాంగే. ఇలాంటి పనికి మాలే పనులు చేసేవాళ్ళు ఉంటే అంటే మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి పనికి మాలే పనులకు ఎవ్వరు పోకుండా ఉంటే మోసం చేసేవాళ్ళు కూడా అసలు చేయరని నేను అనుకుంటున్నాను. ఇద్దరిది తప్పే. ఇలాంటి పనికి మాలే పనులు ఎవ్వరు చేయొద్దు. పెళ్ళైన వాళ్ళు ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. అలాంటి వాళ్ళ దగ్గరికి పోతే ఎన్ని రోగాలు వస్తాయో అని ఆలోచించాలి. లేదంటే ఎక్కడ బ్లాక్మెయిల్ చేస్తారో, నీ అమౌంట్ పోతే పోతుందేమో కానీ నీకు లేనిపోని రోగాలు వస్తే నీ జీవితమే పోతుంది. అది ఆలోచించుకోవాలి అంతే. కానీ ఇంకా ముందు ఆలోచించకుండా అందమైన అమ్మాయి నెంబర్ ఇచ్చింది కదా, మాట్లాడినాం కదా, ఎంజాయ్ చేసినాం కదా అంటే అస్సలు కాని పని. నేను చెప్పింది రైటా రాంగా మీరే కామెంట్ చేయాలి. నేను మీకే వదిలేస్తున్నాను. నాకు అనిపించింది అయితే నేను చెప్పాను.